కలియుగ ప్రత్యక్ష దైవం అనంతకోటి భక్తుల ముక్తి మార్గం మానవ మాతృలకు అర్థం కాని అంతుచిక్కని రహస్యం శ్రీవారి ఆనంద నిలయం. సమస్త భూమండలంలో ఎక్కడా దొరకని శిలాస్వరూపం. చూసిన వెంటనే ఆకట్టుకునే తేజస్సుతో తన్మయత్వం చెంది ఆనంద బాష్పాలు వెదజల్లే బంగారు నీరాజన నిలయం. ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వరుడు స్వయం వ్యక్తమై వెలిశారా? స్వామివారి శిలాస్వరూపం భూమిపై ఉన్న రాతిశిలతో తయారైంది కాదా? ఆగమం ఏం చెబుతోంది? శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి విగ్రహ విశిష్టతపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. బంగారు కాంతులతో దగదగా మెరిసే ఆనంద నిలయం హైందవ భక్తుల పాలిట ముక్తి సోపాన మార్గం. పిలిచిన పలికే స్వామివారి దర్శనం తిరుమలలోనే సాధ్యం. ఇలవైకుంఠంలో శ్రీ మహావిష్ణువు వెంకటాచలంపై మొదట కాలుమోపి కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమలలో వెలిశాడని పురాణ ఇతిహాసాలు స్పష్టంగా పేర్కొన్నాయి. మరోవైపు వెంకటాచల మహత్యంలోనూ ఈ విషయం గురించి మరింత విపులంగా వివరించారు స్వామివారు స్వయంమూర్తి. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చి తమ మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. స్వామివారిని ఎంత చూసినా తనివి తీరదు. మళ్లీ మళ్లీ ఆ శ్రీనివాసుణ్ణి దర్శించాలనే తపన ప్రతి భక్తుడి మదిలో మెలుగుతూ ఉంటుంది. ఆ మహత్యం శ్రీవారి శిలారూపం వల్లే అంటే ఆశ్చర్యం కాకమానదు. స్వామివారిని సృష్టించే భాగ్యం ఆగమ అర్చకులకు మినహా మిగిలిన వారికి సాధ్యం కాదు. అలాంటి ఆగమ పండితులు స్వామివారి ధ్రువ బేరంపై సంచలన విషయాలు వెల్లడించారు. మానవ నిర్మితం కాదని, స్వామివారే స్వయం వ్యక్తమై ఆనంద నిలయంలో వెలసి ఉన్నారని ఆగమ శాస్త్రంలో పేర్కొన్నారు పండితులు. శ్రీవారికి అభిషేకం నిర్వహించే సమయంలో ఆగమ అర్చకులకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతోందని చెబుతున్నారు. శ్రీవారి దేవాలయంలో గర్భాలయంలో దర్శించుకునే మూర్తి ధ్రువబేరం అంటారు. స్వామివారి యొక్క స్వయం వ్యక్త స్వరూపం అని ఆగమ శాస్త్రంలో చెప్పబడి ఉంది. మానవ నిర్మితం కాదని, స్వామివారే తన ప్రతిరూపాన్ని అక్కడ విడిచి ఉన్నారని ఆగమం చెప్తుంది. స్వామివారి ధ్రువబేరానికి మూల విరాట్టుకు అత్యంత సన్నిహితంగా స్వామివారికి శుక్రవారం అభిషేకము అలంకారాలు చేసే అర్చకులకు మాత్రం స్వామివారి యొక్క దివ్యమైన బింబం స్పృశించేటప్పుడు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది. స్వామివారి యొక్క దివ్యమైన బింబం శిలాబేరం కాదని, సాలగ్రామ శిలా స్వరూపమని ఆగమ శాస్త్రంలో వర్ణించబడి ఉంది. మనం నిత్యం గర్భాలయంలో చూసే స్వామివారు సాధారణ శిల్పం కాదు, సాలగ్రామ విగ్రహమని ఆగమం చెబుతుంది. ఇలా వైకుంఠనాథునికి చందనలేపనం సమర్పించిన సమయంలో శిలా విగ్రహంలా కాకుండా ఓ జీవస్పర్శ ఉంటుందని అర్చకుల మాట. స్వామివారి దేహంలో ఓ అంతర్లీన శక్తి ప్రవహిస్తూ ఉండటంతో స్వామివారిని సృష్టించిన అర్చకులు అద్భుతమైన అనుభూతి పొందుతారట. భూమికి కొన్ని వేల కిలోమీటర్ల అడుగులో విశేష పీడనం వాతావరణంలో పక్వమైన పదార్థమే ఈ శాలిగ్రామ శిల స్వరూపమని శాస్త్రవేత్తలు సైతం స్పష్టం చేసినట్లు తిరుమల అర్చకులు చెబుతున్నారు. వెంకటాచల మహత్యంలో వెంకటేశ్వర స్వామి వారు తానే బ్రహ్మాది దేవతలకు చెప్పినట్లుగా, నేను సజీవమూర్తిగా ఈ వెంకటాచల పర్వతాల్లో శ్వేతవరాహ కల్పం చివరి వరకు వేంచేసి ఉంటాను. సాక్షాత్ వైకుంఠంలో ఉన్నట్టే ఇక్కడ పారిషదులతో నిత్యసూరులతో సభతీరి ఉంటాను. వచ్చే భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటానని చెప్పినందువల్ల ఈ శ్రీవారి యొక్క మూలబేరం, శ్రీవారి యొక్క మూలబేరం 16 కళలతో కూడి సజీవంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వెంకటాచల మహత్యంలో స్వామి విగ్రహ వైభవం గురించి ఎన్నో అద్భుత విషయాలు ఉన్నాయి. సకల దేవతామూర్తులకు సజీవ రూపంగా వెంకటాచలంపై కొలువు తీరుతానని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి తెలిపారట. వరాహ కల్పం పూర్తయ్యే వరకు ఇక్కడే కొలువు ఉంటానని శ్రీవారు చెప్పినట్టు ఆ గ్రంథంలో వివరించారు. వైకుంఠంలో ఉన్నట్టుగానే
చుట్టూ తన పరివారంతో కలిసి ఉంటూ భక్తులను అనుగ్రహిస్తానని వెంకటేశ్వర స్వామి స్పష్టం చేశారట. 16 కళలతో కూడిన ధ్రువభేరమూర్తిగా వెంకటాచలంపై వెంకటాచలపతిగా శ్రీవారు వెలిశారు. అందుకే వెంకటేశ్వర స్వామి వంటి వరప్రదాత అయిన భగవంతుడు ఈ సృష్టిలో లేడని, తిరుమల వంటి క్షేత్రం మరొకటి లేదని చెబుతారు పండితులు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించనాత్, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని వెంకటాచల మహత్యంలో వరాహ పురాణంలో చెప్పబడి ఉంది. వెంకటేశ్వర స్వామివారి వంటి వరప్రదాత అయిన భగవంతుడు ఈ భూమండలంలోనే కాదు, సమస్త విశ్వంలోనూ ఎక్కడ లేరనేది ఒకటి. వెంకటాచల పర్వతాల వంటి అత్యంత పవిత్రమైన ప్రదేశం విశ్వంలో ఎక్కడా ఉండదని, వెంకటేశ్వర స్వామి వారి వంటి భగవంతుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎక్కడ ఉండరనేది కూడా మహర్షులు చెప్పిన మాట. కాబట్టి స్వామివారి యొక్క జీవకళతో నిండిన బింబం వెంకటాచల పర్వతాల్లో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారు తిరుమల శ్రీవారి దేవాలయంలో మాత్రమే కనిపిస్తారు.